వెల్కమ్ టు ద న్యూ చాప్టర్ టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకే, ఈ చాప్టర్లో మనము టైము డిస్టెన్స్కి ఉన్న డైరెక్ట్ రిలేషన్ మాట్లాడతామండి. అదేవిధంగా ఈ చాప్టర్లో యాక్చువల్గా మేజర్ టర్మ్స్ మనం ఎక్కువగా మాట్లాడే టర్మ్స్ ఏంటంటే, ఒకటి టైము, రెండవది డిస్టెన్స్, అదేవిధంగా మూడవది కూడా ఉందండి, దాని పేరు స్పీడ్. ఓకే, ఈ మూడు టర్మ్స్ మనం రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటాం ఈ చాప్టర్లో. ఈ చాప్టర్ వచ్చింది అంటే, టైమ్ అండ్ డిస్టెన్స్ అనే ఒక చాప్టర్ వచ్చింది అంటే వి ఆల్వేస్ టాక్ అబౌట్ టైమ్, డిస్టెన్స్ అండ్ స్పీడ్. ఏ మాటలే ఉంటాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐ స్టే ఇన్ హైదరాబాద్. ఓకే, ఐ స్టే ఇన్ హైదరాబాద్. కరోనా హాలిడేస్ కాకుండా నాకు వేరే ఏదో హాలిడేస్ వచ్చావు, వారం రోజులు నాకు రిలాక్స్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఐ ప్లాన్డ్ టు గో చెన్నై వెంట్ కాదు, చెన్నైకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాను. ఓకే, ఎందుకు? అక్కడ మా సిస్టర్ ఉంది, రైట్? జనరల్గా సిస్టర్ కోసం వెళ్ళామనుకోండి, అక్కడ నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఓకే, సో మేము చుట్టుపక్కల అలా తిరగడానికి, దగ్గరలో పాండిచేరికి వెళ్ళడానికి, తిరుపతికి వెళ్ళడానికి అట్లా ఇట్లా మంచి ప్లాన్లో వెళ్ళాను, ముందే ప్లాన్ చేసుకున్నా, రైట్? బట్ అకామిడేషన్ ఇంపార్టెంట్ కదా, అకామిడేషన్ ఇంపార్టెంట్. సో నేను మా అక్క వాళ్ళ ఇంట్లో అయితే సేఫ్గా ఉంటా అనే ఉద్దేశంతో చెన్నైకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నా, రైట్? అయితే ఇట్స్ అరౌండ్ 500 కిలోమీటర్స్ అపార్ట్ కదా హైదరాబాద్కి. డిస్టెన్స్ మాట్లాడాలి ఫస్ట్. ఓకే, ఎంత ఉందండి? ఓ 10 కిలోమీటర్లు వెళ్తే వస్తుందా చెన్నై? రాదు. 50 వెళ్తే వస్తుందా? రాదు. ఒక 500 దగ్గరగా వెళ్ళాలి. ఓకే, డిస్టెన్స్ మాట్లాడేసిన, డిస్టెన్స్ అనే టర్మ్ గురించి మాట్లాడేసా. ఇప్పుడు టైం గురించి మాట్లాడదామా? రైట్. ఎలా వెళ్తున్నా? ఇఫ్ ఐ గో బై కార్ ఇట్ మే టేక్ అరౌండ్ 8 hours, రైట్? 8 to 10 hours, రైట్? ఇఫ్ ఐ బుక్ డే ట్రైన్, అది ప్యాసింజర్ ట్రైన్ అయితే అది ఇంతకంటే ఎక్కువ అవుతుంది. లేదు శతాబ్దినో లేదా రాజధాని ఎక్స్ప్రెస్ లేదా ఉన్నాయి కదా మనకు కొన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు, అలాంటిది ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇట్ మే టేక్ అరౌండ్ 5 to 6 hours. 5 తీసుకో, ఒకటే తీసుకో. ఓకే, లేదండి ఇక్కడ ఫ్లైట్ ఉంది, అక్కడ ఫ్లైట్ ఉంది, రైట్? ఇక్కడ ఫ్లైట్ ఉంది, అక్కడ ఫ్లైట్ ఉంది, చెక్ ఇన్ టైం అవన్నీ తీసేస్తే కేవలం ట్రావెలింగ్ టైం మాట్లాడితే ఓన్లీ హాఫ్ అన్ అవర్ అండి. ఖచ్చితంగా అర్ధ గంటలో మనం చెన్నైలో ఉంటాం, ఫ్లైట్ స్టార్ట్ అయిందంటే. ఓకే, ఇక్కడ చెకింగ్ టైం, అక్కడ చెక్అవుట్ టైం, అది ఊరికే ఒక 2-3 hours వేస్ట్ అవుతుంది, కానీ 4 hours అవుతుంది. కానీ ఓవరాల్గా ఓన్లీ ట్రావెలింగ్ టైం అయితే హాఫ్ అన్ అవరే, రైట్? హౌ ఐ ట్రావెల్, ఈ వాట్ యు సే దట్ వెహికల్ అనే పాయింట్ని పక్కన పెడితే, ఓకే, ఎంత టైంలో నేను టైం అనే మాట మాట్లాడాము ఇక్కడ. ఎంత టైంలో మనం రీచ్ అవ్వాలనుకుంటున్నామో ఇక్కడ ఈ మాటల్లోనే మనకు థర్డ్ టర్మ్ కూడా ఎంటర్ అవుతుందండి, దట్ ఈజ్ స్పీడ్. ఓకే, ఒక డిస్టెన్స్ని ఎంత టైంలో కవర్ చేస్తున్నావు, ఓకే, ఒక డిస్టెన్స్ని ఎంత టైంలో కవర్ చేస్తున్నావు అనేది మాట్లాడేదే స్పీడ్ అండి. సో స్పీడ్ డైరెక్ట్లీ ఈక్వల్ టు, ఓకే, స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ఈక్వల్ టు, ఇట్స్ కంప్లీట్లీ ఈక్వల్ టు ద డిస్టెన్స్ యూ ట్రావెల్డ్ అట్ ఎ పర్టికులర్ టైం. ఓకే, ఇది సైంటిఫిక్గా మాట్లాడితే స్పీడ్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ అండ్ స్పీడ్ ఈజ్ ఆల్వేస్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు టైం. ఓకే, ఎంత తక్కువ టైంలో మనం ఒక డిస్టెన్స్ కాన్స్టెంట్ చేస్తే, ఇక్కడ మాట్లాడేటప్పుడు, ఓకే, ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ మాట్లాడేటప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయిన థర్డ్ టర్మ్ ఉంటుంది చూడండి, థర్డ్ టర్మ్, దాన్ని కాన్స్టెంట్ చేస్తాం. ఓకే, డి బికమ్స్ కాన్స్టెంట్. వెన్ డి ఈజ్ కాన్స్టెంట్, వెన్ డి ఈక్వల్ టు కే, డి ఈక్వల్ టు కాన్స్టెంట్, డిస్టెన్స్ కాన్స్టెంట్ అండి. ఇదిగోండి అదే ఇక్కడ అదే ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటాం చూడండి. హైదరాబాద్ టు చెన్నై డిస్టెన్స్ కాన్స్టెంట్ 500 kilometers. ఓకే, టైం మారుతూ వచ్చింది. ఒక వెహికల్లో వెళ్తే 8 hours పట్టింది, ఇంకొక వెహికల్లో వెళ్తే 5 hours పట్టింది, ఇంకొక వెహికల్ వెళ్తే హాఫ్ అన్ అవర్ పట్టింది. ఓకే, అదే మన సినిమాల్లో అయితే ఇలా మాయమై అలా ప్రత్యక్షమవుతారు చెన్నైలో. ఓకే, సో అది తీసుకోవట్లేదండి, నేను ఆ కాన్సెప్ట్ తీసుకోవట్లేదు. ఓకే, ఎందుకంటే మనకు లెక్కలు తేడాలు వచ్చేస్తాయి. వాళ్ళు చెన్నై ఏంది స్విట్జర్లాండ్ కూడా పోతారు, అలా పాట వస్తే అలా వెళ్ళిపోతారు. ఫైన్, ఓకే, జోక్స్ అపార్ట్. అయితే డిఫరెంట్ టైమింగ్స్లో ఒకే డిస్టెన్స్ని ట్రావెల్ చేయగలుగుతున్నామా? రైట్, అంటే ఇక్కడ స్పీడ్ వేరే వస్తుందా? అకార్డింగ్ టు వన్ వెహికల్ ద స్పీడ్ ఈజ్ డిఫరెంట్, అకార్డింగ్ టు అనదర్ వెహికల్ ద స్పీడ్ ఈజ్ డిఫరెంట్, అకార్డింగ్ టు అనదర్ వెహికల్ ద స్పీడ్ ఆఫ్ ద, అదే కదా
ఏరోప్లేన్ స్పీడ్ వేరు, ట్రైన్ స్పీడ్ వేరు, కార్ స్పీడ్ వేరు, అవునా? వాటి యొక్క స్పీడ్స్ వేరుగా ఉంటాయి కదండి. నడిచి వెళ్తే నీకు ఓపిక బాగుంటే, లేదా నువ్వు ఏదైనా మాల వేసుకుని అట్లాంటి ఏదైనా చేస్తే యూ కెన్ వాక్ టు చెన్నై అరౌండ్ 2 months. ఓ 2 నెలలు టైం పెట్టుకుంటే హ్యాపీగా నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. బికాస్ దట్ ఈస్ యువర్ వాకింగ్ స్పీడ్, దిస్ ఈజ్ యువర్ కార్ స్పీడ్, దిస్ ఇస్ అ ట్రైన్ స్పీడ్, దిస్ ఇస్ అ ప్లేన్ స్పీడ్. ఓకే, రైట్. సో స్పీడ్ అనే టర్మ్ అర్థమైంది కదండి. ఒక డిస్టెన్స్ని ఎంత టైంలో ట్రావెల్ చేస్తున్నావు, ఎంత టైంలో రీచ్ అవుతున్నావు, ఎంత టైంలో కంప్లీట్ చేస్తున్నావు, దట్ ఈస్ కాల్డ్ స్పీడ్. ఓకే, సమ్ టైమ్స్ యూ మే టేక్ టైమ్ యాజ్ కాన్స్టెంట్. ఒక గంటలో ఓకే 4 kilometers అయితే నువ్వు హ్యాపీగా నడిచి కూడా వెళ్ళిపోవచ్చు, అవునా? అదే 40 kilometers అయితే ఒక గంటలో నువ్వు రీచ్ అవ్వగలవా? నో. డిస్టెన్స్ పెరిగింది, స్పీడ్ కూడా పెంచాలి. చూడండి, వన్ డిస్టెన్స్ ఇంక్రీజ్డ్, యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ స్పీడ్ టు కంప్లీట్ ఇట్ ఇన్ దట్ సేమ్ టైం. అదే 1 hourలోనే డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి 40 kilometers. అప్పుడు నువ్వు నడిచి వెళ్తా అంటే కుదురుతుందా? కుదరదు. యూ హ్యావ్ టు టేక్ ఎ వెహికల్, అట్లీస్ట్ 2-wheeler, రైట్? 2-wheeler అన్నా వేసుకొని వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ టైంని ఫిక్స్ చేసే 1 hour, అంతే. 1 hour. అది 4 kilometers అయినా 1 hour, 40 kilometers అయినా 1 hour, 400 kilometers అయినా 1 hour. ఫ్లైట్ తీసుకోవాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. కార్లు, వీళ్ళు, ట్రైన్లు ఏవి మనకి రావు. బుల్లెట్ ట్రైన్ ఇంకా రాలేదు ఇండియాకి, వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, రైట్. సో మొత్తం ఇదేదో ఫిజిక్స్ క్లాస్ ఉన్నట్టుంది కదా. ఫిజిక్స్ క్లాస్ కాదండి, ఇది మ్యాథ్స్ క్లాసే. యాక్చువల్గా మన బీకామ్లో ఫిజిక్సే కాదు మ్యాథ్స్ కూడా ఉందండి. ఉంటుంది, ఎందుకు ఉండదు? ఉంటుంది. చూడండి, ఇదిగోండి క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, మనం కాన్సెప్ట్ ఇప్పటికే బాగానే మాట్లాడుకున్నామండి. అలాగని కంప్లీట్ అయిందని కూడా నేను అనుకోవట్లేదు. కాన్సెప్ట్ మీకు ఊరికే మ్యాథమెటిక్స్ ఉంది అని చూపించడానికి నేను నెక్స్ట్ పేజ్కి వచ్చేసాను. ఓకే, సో what is the even more concept which we have to discuss about this chapter? What is this chapter? Time and distance. మనం స్పీడ్, టైము, డిస్టెన్స్ 3 terms మాత్రమే మాట్లాడామండి. ఓకే, అదేవిధంగా మనకు ఇందులో వర్షన్స్ వస్తాయండి, టైప్స్ వస్తాయి. ఎలా వస్తాయి? లైక్ ఆల్రెడీ మనం వెహికల్స్ అనే టర్మ్ కూడా మాట్లాడామండి. బై వాక్ వెళ్తే ఒకలాగా ఉంటుంది, కార్ కానీ బైక్ కానీ తీసుకుంటే ఒకలాగా ఉంటుంది, అవునా? వాక్లో మనం 20-30 kilometers స్పీడ్లో వెళ్ళలేము కదండి, అది వెహికల్కి మాత్రమే సాధ్యం. అండ్ అదేవిధంగా ఎందుకు సర్టన్ డిస్టెన్స్ వాక్ చేసి సర్టన్ డిస్టెన్స్ వెహికల్లో వెళ్ళొచ్చు కదా. అలా వేరియేషన్స్ ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ మన క్వశ్చన్స్లో వస్తాయండి. మనం క్వశ్చన్స్లో డిస్కస్ చేద్దాం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ట్రైన్స్ అనే ఒక టాపిక్ వస్తుందండి. ట్రైన్స్, ఓకే, ట్రైన్స్ అని మాట్లాడతాడు. అప్పుడు మనకు కొత్త పాయింట్ యాడ్ అవుతుంది. ఏంటా కొత్త పాయింట్ అంటే, ఏ ట్రైన్ క్రాసింగ్ ఏ పిల్లర్, లేదా ఒక ఒక పోల్ అని చెప్తాడు. ఓకే, పోల్ క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? యువతలో ఉన్న పోల్కి అలా జంప్ అయితే అయిపోయింది కదా. కానీ అలా జంప్ అవ్వడానికి మనిషి కాదు అక్కడ, ట్రైన్ ఎంత లెంత్ అయితే ఉంటుందో ఆ లెంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ ట్రైన్ వెళ్ళిపోయి ఇలా ఎండ్ అయ్యే వరకు, ఓకే, ట్రైన్ ఇలా తగిలి స్టార్ట్ అయినప్పుడు పోల్కి ఎండ్ అయ్యే వరకు మొత్తంగా ఎంత టైం పడుతుందో దట్ ఈస్ ద టైం టు క్రాస్ ఏ పిల్లర్. అంతేకాకుండా ట్రైను, ఓకే, ఒక ప్లాట్ఫామ్ని దాటాలంట. ప్లాట్ఫామ్ ఎంత పొడవు ఉంది మాత్రమే సరిపోదు, ట్రైన్ ఎంత పొడవు ఉంది కూడా కావాలి. ఎందుకంటే ట్రైన్ ప్లాట్ఫామ్ని టచ్ అయినప్పటి నుంచి ట్రైన్ ప్లాట్ఫామ్ని ఎండ్ అయ్యే వరకు, ఓకే, ట్రైన్ యొక్క టైల్ ప్లాట్ఫామ్ని దాటే వరకు, అంటే ఇది చూడండి ప్లాట్ఫామ్ లెంత్, ట్రైన్ లెంత్. ఓకే, ఇలా ట్రైన్స్ అనే విషయం వచ్చినప్పుడు ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్స్ వస్తాయండి. ఎందుకంటే బేసిక్స్ కాబట్టి అన్నీ కలిపి చెప్తున్నా. ఓకే, అదేవిధంగా 2 trains సైడ్ బై సైడ్ వెళ్తున్నాయి. ఒకటి తక్కువ స్పీడ్, ఒకటి ఎక్కువ స్పీడ్, అంటే ఒకదాన్ని ఒకటి ఓవర్టేక్ చేసి 2 trains ఆపోజిట్ వెళ్తున్నాయి. ఓకే, అక్కడ రిలేటివ్ స్పీడ్ అనే ఒక కొత్త టర్మ్ వస్తుందండి. ఓకే, ఇంకా ట్రైన్స్ అనేది పక్కన పెడితే బోట్స్ అని ఇంకో టాపిక్ వస్తుందండి, బోట్స్. ఓకే, అప్పుడు బోట్ స్పీడు, వాటర్ స్పీడ్ కూడా ఉంటుందండి. సో అక్కడ మనకు మళ్ళీ వచ్చే కొత్త టర్మ్స్ ఏంటంటే అప్ స్ట్రీము, డౌన్ స్ట్రీము. ఓకే, గోయింగ్ అలాంగ్ విత్ వాటర్, ఓకే, డౌన్ స్ట్రీము. గోయింగ్ అగెయిన్స్ట్ ద ఫ్లో ఆఫ్ వాటర్, వాటర్ ఇటు ప్రవహిస్తున్నాయి, మనం వాటర్కి ఎదురు ఎప్పుడైనా ఈత కొట్టారా?
ఈత కొడితే ఇవన్నీ అర్థమైపోతాయి మీకు ఈజీగా. ఓకే, వాటర్ వచ్చే ఫ్లోకి ఎదురు ఈత కొడుతూ వెళ్ళడాన్ని, బోట్ ఎదురుగా నడపడాన్ని అంతే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టినట్టే కదండి. ఓకే, సో అలాంటి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా స్పీడ్ తగ్గిపోతుంది. ఓకే, ఎత్తెక్కేటప్పుడు కార్ స్పీడ్ పడిపోతుంది కదా, ఎంత ఎలివేషన్ ఎంత ఎక్కువ ఉంటే కార్ అంత స్లో అయిపోతుంది. అదేవిధంగా డౌన్ ఉంటే అంత స్పీడ్, నువ్వు తక్కువ స్పీడ్లో పెట్టితే కూడా ఆటోమేటిక్గా స్పీడ్ పిక్ అవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ మనకు బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో వస్తాయి. ఇవన్నీ ఓవరాల్గా అయితే సింపుల్గా అయితే మన రియల్ లైఫ్లో ఉండేవే కదండి. ఓకే, మన రియల్ లైఫ్లో ఉండే విషయాలేనండి ఇవన్నీ. ఓకే, రైట్, ఫైన్. సో అలా మన రియల్ లైఫ్లో మనం యూజ్ చేసేవి, మనం మాట్లాడుకునేవి, మనం జనరల్గా డిస్కస్ చేసే ప్రతి విషయము కూడా ఈ చాప్టర్లో మనం మాట్లాడుకుంటాము. ఓకే, దట్స్ వై ఇట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. చాలా రియలిస్టిక్గా ఉంటుందండి ఇది. ఓకే, రైట్. సో ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎన్ని రకాలుగా ఇస్తున్నాడు, అండ్ మీటర్స్ అన్నాడు, మినిట్స్ అన్నాడా. ఓకే, అండ్ మనము మాట్లాడుకోవాల్సిన ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉందండి. మాట్లాడుకోవాల్సిన ఇంకో చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, స్పీడ్ని 2 విధాలుగా మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాడండి. ఒకటి km/h, 2 m/s. ఒక్క సెకండ్కి ఎన్ని మీటర్లు మూవ్ అయ్యాడు, లేదా ఒక గంటకి ఎన్ని కిలోమీటర్లు మూవ్ అయ్యాడు. km/h, m/s. ఓకే, ఈ 2 విధాలుగా క్యాలిక్యులేట్ చేస్తాడు. ఎట్లా చేస్తారు, ఎట్లా అవన్నీ? 1 సెకండ్, అదే 1 మీటరు 1 సెకండ్, అంతేనా? అదే ఇది కూడా ఈక్వల్గా రాసుకోవాలి కదా. 1000 meters by 60 × 60 seconds, km/h అంటే అంతనా? ఇదేమో 1/1 కదా, ఇదిగో ఈ అట్లే ఎత్తి అవతల పంపి. ఓకే, అట్లే ఎత్తి అవతల పంపిస్తే ఏమవుతుంది, ఇక్కడ 1000, ఇక్కడేమో 60 × 60, రైట్. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 2 zeros క్యాన్సిల్. ఓకే, ఇక్కడ చూడు ఎంత ఉంది, 10. ఇక్కడ ఎంత ఉంది, 6 × 6, విచ్ ఈస్ 36, విచ్ ఈస్ 10. ఇదేమో 2తో కొడితే 18, 2తో కొడితే 5. 5, 18 అనే టర్మినాలజీ ఉందా? 5, 18 అనే టర్మినాలజీ ఉందా? చూడు, కిలోమీటర్/h మీటర్/సెకండ్కి వెళ్ళాలంటే 5/18గా మారాలి. అంటే 5/18, ఇక్కడ దీనికి 5/18 మల్టిప్లై చేస్తే 5, ఇటు వస్తే 18/18 మల్టిప్లై చేస్తే ఈ km/h కాస్త మీటర్/సెకండ్గా మారుతుంది. ఎంతైతే ఉందో, ఇప్పుడు 60 km/h స్పీడ్ ఉంది, ఒక వ్యక్తి 60 km/h స్పీడ్ మూవ్ అవుతున్నాడు. అతను మీటర్/సెకండ్లో ఎంత, అదే స్పీడ్, అదే 60 km/h, మీటర్/సెకండ్ ఎంత అంటే 60 × 5/18 చేస్తే మీటర్/సెకండ్ వస్తుంది. ఓకే, రైట్. అదే మీటర్/సెకండ్ ఇచ్చాడు. ఓకే, సంథింగ్ మీటర్/సెకండ్ ఇచ్చాడు, మరి దాన్ని km/hకి మార్చాలి అంటే 18/5 చేస్తే km/h వస్తుంది. ఒక 5 25 సంథింగ్ ఉందనుకుందాం. ఓకే, ఇది చేస్తే మనకి ఇది వస్తుంది. దీనికి ఇంకొక చిన్న షార్ట్ కట్ అనకూడదు, కానీ ఒక చిన్న ఒక పని చేద్దాం, మొత్తం క్లియర్ చేసేద్దాం. ఓకే, సింపుల్ పాయింట్లో మాట్లాడుకుంటే ఇప్పుడు km/h ఎలా వచ్చినాయి, ఆ 5, 18 అనేది అర్థమైంది కదండి. ఇప్పుడు నేను ఎట్లా మారుస్తాం, ఎంత ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అనేది చెప్తాను. మీటర్/సెకండ్. ఓకే, మీటర్స్ సెకండ్ చిన్నది కదండి, km/h పెద్దవి కదండి. మనకున్న టర్మ్స్ 2, 5, 18. ఓకే, పెద్దదాన్ని చిన్నగా మార్చాలి, కిలోమీటర్ని మీటర్/సెకండ్కి మార్చాలి, చిన్నగా చేయాలి. సో చిన్నది బై పెద్దది, అట్లే గుర్తుపెట్టుకోండి. మీటర్/సెకండ్ కిలోమీటర్కి మార్చాలి, మీటర్/సెకండ్ కిలోమీటర్కి మార్చాలి. ఓకే, దీన్ని ఏం చేయాలి, పెద్దగా చేయాలి, పైకి తీద్దాం, పెద్దగా చేయాలి, పెద్దగా 18/5. మీటర్/సెకండ్కి పక్కన 18/5 చేస్తే వి గెట్ km/h. km/hకి 5/18 చేస్తే వి గెట్ మీటర్/సెకండ్. దట్స్ ఆల్, రైట్.
ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద చాప్టర్ టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకే, ఈ చాప్టర్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది కూడా. అయితే వి గో ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. చేద్దామండి, ఇంకా క్వశ్చన్స్ చేసేద్దామా? రైట్, విల్ గో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఏ పర్సన్ క్రాసెస్ 600 meters లాంగ్ స్ట్రీట్. ఏ పర్సన్, ఇక్కడ ట్రైన్ కాదు, పర్సన్, వ్యక్తి 600 meters లాంగ్ ఉండే ఒక స్ట్రీట్ని 5 minutesలో దాటాడంట. వాట్ ఈజ్ హిజ్ స్పీడ్ ఇన్ km/h? ఓకే, చేద్దాం. ఫస్ట్ మీటర్ పర్ సెకండ్ కరెక్ట్గా చేద్దాం. ఓకే, మీటర్ పర్ సెకండ్ కరెక్ట్గా చేద్దాం. 600 meters స్పీడ్, వి నీడ్ స్పీడ్, రైట్? స్పీడ్ ఈక్వల్ టు పర్ 5 minutes. ఇంకోటి 5 minutes అంటే 5 minutes ఈక్వల్ టు ఎంత అండి? 60 seconds ఈక్వల్ టు 1 minute కదా. మరి 5 minutes అంటే 5 minutes ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్? 5 into 60 seconds అంతేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు 300. ఓకే, కొట్టేసేయి 1 2 అంతే. 2 meters per second. ఒక్క సెకండ్కి 2 మీటర్లు అంటే ఒక సెకండ్కి 2 మీటర్లు అడుగు వేస్తా ఉన్నాడు అతను. అలా క్రాస్ అవుతున్నాడు. నాకు తెలిసి అడుగులు నడవట్లేదు, ఒక మంచి అంటే జాగింగ్ స్టైల్లో వెళ్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ 2 meters per second మనకేం కావాలి? km/hలో కావాలి. km/hలో కావాలంటే ఏం చేయాలండి? ఇందాకే మాట్లాడుకున్నాం మనం, అంతా ఇదే మాట్లాడుకున్నాం ఇంతసేపు. పెంచుతున్నాం కదా, km/hకి అప్గ్రేడ్ అవుతున్నాం కదా. సో 18/5 విచ్ ఈజ్ 36/5. 36/5 ఎంత అండి? 7.2 km/h. ఓకే, 7.2 ఆప్షన్ బి. ఇక్కడ ఇది కూడా ఇచ్చి ఉంటే బాగుండేది, చక్కగా ఉండేది. 7.2 km/h. ఆల్రెడీ వాడు km/hలో స్పీడ్ చెప్పినాడు కాబట్టి ఓకే, పెట్టకపోయినా పర్లేదు. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. అండ్ ఏరోప్లేన్ కవర్స్ a certain distance at a speed of 240 km/h in 5 hours. ఓకే, ఈ స్పీడ్లో ఇన్ అని రాకూడదండి ఇక్కడ, వెరీ సారీ. ఇక్కడ ఫర్ 5 hours అని ఉండాలి, ఎందుకంటే km/h ఇచ్చేసి మళ్ళీ అవర్స్ ఎందుకు చెప్తాడండి? ఓకే, రైట్. ఒక సర్టన్ డిస్టెన్స్ని ఈ స్పీడ్లో, ఓకే 240 స్పీడ్లో 5 గంటల వరకు ప్రయాణం చేసిందంట. ఏంటి? ఒక ఏరోప్లేన్. ఓకే, టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. ఓకే, ఇక్కడ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది మొత్తం మీద? ఇప్పుడు మనం ఫస్ట్ డిస్టెన్స్ కనుక్కుందాం అండి ఇక్కడ, ఎందుకంటే మళ్ళీ క్వశ్చన్ కూడా డిస్టెన్స్ మీదనే ఉంది కదా. అర్థమైందండి? అండ్ ఏరోప్లేన్ కవర్స్ ఎ సర్టన్ డిస్టెన్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 240 km/h ఫర్ 5 hours. ఇన్ ఉండకూడదు అక్కడ. ఓకే, ఇన్ అంటే మీనింగ్ వేరేలా వస్తుంది, తప్పు అవుతుంది అక్కడ, రైట్? సో 240 kilometers 5 గంటలు 240 kilometers స్పీడ్లో 5 గంటలు ప్రయాణం చేస్తే ఎంత దూరం, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు? 240 into 5. ఓకే, ఇందులో సగం ఎంత? 120 కదా. పక్కన 0 పెట్టు, 1200, రైట్? ఓకే, తర్వాత టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. ఏంటి డిస్టెన్స్? కిలోమీటర్సే కదా ఇది. 1200 kilometers. 1200 kilometers సేమ్ డిస్టెన్స్ని 1/2/3 అవర్లో వెళ్ళిపోవాలంట. 1/2/3 అవర్. మస్ట్ ట్రావెల్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్, ఇట్ మస్ట్ ట్రావెల్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ గంట 2/3 అంటే 20 minutes. 20 కాదు 40 minutes అంటే అరౌండ్గా 100 minutes. 100 నిమిషాల్లో ఈ 1200 kilometers స్పీడ్, 1200 kilometers దూరం రీచ్ అవ్వాలి అంటే ఏ స్పీడ్లో ప్రయాణం చేయాలి? 4 ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. వి విల్ డూ దట్. ఏముందండి, స్పీడ్ అంటే ఏం మాట్లాడుకున్నాం? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకే, డిస్టెన్స్ ఆల్రెడీ తెలుసు 1200 kilometers. టైం ఇచ్చాడు 1/2/3 అన్నాడు. దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేయి. 1/2/3ని 3 1s 3 + 2 5/3 అంతేనా? ఓకే, 5/3 అవర్.
కిలోమీటర్ పర్ అవర్ వేయచ్చు. కిలోమీటర్ ఇదేమో అవర్ ఫ్రాక్షన్లో ఉంది, ఉండకూడదని ఏముంది 5/3. ఓకే, వేయచ్చు అండి, ఫ్రాక్షన్లో ఉంటే వేయచ్చు. ఏమంటే అది అవరే అయి ఉండాలి, మినిట్స్ వేయకూడదు, సెకండ్స్ వేయకూడదు. సెకండ్స్ వేస్తే పైన కిలోమీటర్స్ వేయకూడదు, మీటర్స్ చేసి వేయాలి. ఓకే, కంటిన్యూషన్ 1200 ఇంటూ దీన్ని పైకి తీసుకొస్తున్నా 3/5. 5తో కొడితే ఎంత, మళ్ళీ ఇందాక 5తో మల్టిప్లై చేసాం గుర్తుందా, 240ని 1200 వచ్చింది. మరి 5తో డివైడ్ చేసాం వస్తుంది, మళ్ళీ 240నే వస్తుంది. వెరీ సారీ 240. ఓకే, 240 ఇంటూ 3 720. ఇది స్పీడ్ కదా, సో కిలోమీటర్ పర్ అవర్ ఉండాలి. ఇదిగో కిలోమీటర్స్ కింద అవర్స్ వేసాం, సో కిలోమీటర్ పర్ అవర్ 720 కిలోమీటర్ పర్ అవర్ మన ఆప్షన్. ఇదిగో ఇక్కడే ఉంది చూడు చక్కగా, ఆప్షన్ నెంబర్ 4 లేదా ఆప్షన్ డి. ఓకే, 720 కిలోమీటర్ పర్ అవర్, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్లో ఒక చిన్న మిస్టేక్ ఉందండి, దాన్ని అడ్జస్ట్ చేశాను. రైట్, క్వశ్చన్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అండ్ దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఓకే, దీన్ని ఇంకోలా ఏం లేదులేండి, ఇదే బెస్ట్ మెథడ్, ఇలాగే చేయండి. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ వాక్స్ 14 కిలోమీటర్ పర్ అవర్ ఇన్స్టెడ్ ఆఫ్ 10 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, యూజువల్గా 10 కిలోమీటర్లు ప్రతి గంటకు 10 కిలోమీటర్లు స్పీడ్లో వెళ్ళేవాడు, అది యూజువల్ స్పీడ్ అతనికి. ఓకే, అక్కడి నుండి సడన్గా ఏం చేశాడు, 14కి వచ్చేసాడు, స్పీడ్ పెంచాడు. మామూలే కదండి, ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం, నడుచుకుంటూనే వెళ్తున్నాం, సడన్గా వెనుక కుక్క ఎంట పడింది, స్పీడ్ పెంచుతామా అలాగే వెళ్తామా? ఖచ్చితంగా స్పీడ్ పెంచుతాం. ఓకే, మనకి ఇష్టం. ఇప్పుడు నాకు పర్సనల్గా షూ చాలా ఇష్టం అండి, నేను మామూలుగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా, పక్కన నాకు ఒక షూ షోరూమ్ కనపడ్డది, వాడు పక్కన డిస్ప్లేలో పెట్టింటాడు కదా, సడన్గా అక్కడ నాకు ఆటోమేటిక్గా బండి స్లో అయిపోద్దండి. నేను బండిలో వెళ్ళినా స్లో అయిపోతా, నడుచుకుంటూ వెళ్ళినా స్లో అయిపోతా, చూసుకుంటా పోతావు సార్, అట్లా అన్నీ చూసుకొని రైట్. అక్కడ ఏమవుతుంది, నా స్పీడు తగ్గిపోతుంది. ఓకే, కనుక ఒక మంచి కుక్క లాంటిది ఏదన్నా ఎండ పడితే నా స్పీడు పెరుగుతుందండి. అట్లా సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, ప్రతి ఒక్కరికి జరిగేదే. ఇక్కడ ఇంకో పర్సన్, నాలంటోడే ఎవడో వీడు, పర్సన్ వాక్స్ 14 ఇన్స్టెడ్ ఆఫ్ 10 స్పీడ్లో వెళ్ళేవాడు, సడన్గా ఏం చేశాడు, 14 స్పీడ్లో వెళ్ళడం స్టార్ట్ చేశాడు. పాపం ఏదో ఎంట పడింటుంది. ఓకే ఫైన్, హీ వుడ్ హ్యావ్ వాక్డ్ 20 కిలోమీటర్స్ మోర్. అచ్చా, ఇఫేనా? అదే కదా వుడ్ హ్యావ్ అన్నాడు, ఎందుకబ్బా అనుకుంటున్నా. ఓకే, వుడ్ అనేది కండిషనల్ అండి, అంటే ఛాన్స్ అనమాట. ఓకే, ఎందుకు ఫస్ట్ ఇఫ్ అని అన్నాడు. ఓకే, వెళ్ళలేదంటే అతను, వెళితే ఇఫ్. ఓకే, ఒకవేళ ఆ పర్సన్ 10 వెళ్ళకుండా 14 వెళ్తే అతను ఇంకొక 20 కిలోమీటర్లు ఎక్కువ వెళ్ళేవాడంట. ఆ 20 కిలోమీటర్లు ఎక్కువ ఎందుకు వెళ్తాడు, స్పీడ్లో ఒక 4 కిలోమీటర్ పర్ అవర్, గంటకు ఒక 4 కిలోమీటర్లు పెంచితే 20 కిలోమీటర్స్ పోతున్నాడు. అంటే మొత్తం మీద ఎన్ని గంటలు ప్రయాణం చేస్తున్నాడండి, అక్కడే ఉంది కదా అక్కడ. రైట్, హౌ మెనీ అవర్స్ హీఈస్ ట్రావెలింగ్, ప్రతి గంటకు 4 కిలోమీటర్స్, అట్లా ఎన్ని 4 గంటలు పోతే 20 వస్తుందండి, 5ఏనా? అవునా? అట్లా 5 టైమ్స్ పోతే కదా 20 కిలోమీటర్స్ అయ్యేది. రైట్, అంటే మొత్తం మీద వాడి ప్రయాణం ఎంత, 5 గంటలు. హీ ట్రావెల్డ్ ఫర్ 5 అవర్స్. ఆ 5 అవర్స్ 10 కిలోమీటర్లే వెళ్తూ వచ్చాడంట. అలా కాకుండా 14 వెళ్ళింటే ఇంకొక 20 ఎక్కువ పోయేవాడు కదా. ఓకే రైట్, అలాంటిది ఒక కాన్సెప్ట్. రైట్, తర్వాత ఇప్పుడు జనరల్గా చాలామంది చెప్తుంటారు కదండి, ఇంకో గంట, రోజుకు ఇంకో గంట ఎక్కువ చదివితే నీ పర్సంటేజ్ ఇంకో 10 మార్కులు పెరిగేది కదా. వినింటారు ఇంట్లో, మీ నాన్న ఎప్పుడు అనలేదు, మా నాన్న భలే అనేవాడు. ఓకే, మనం వినంగా అలాంటివి. రైట్, కానీ ఇప్పుడు అలాంటి పనులు చేయొద్దండి. అకాడమిక్ ఎడ్యుకేషన్ వేరు, కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ వేరు. ఇక్కడ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మనమే చేసుకోవాలి. ఓకే రైట్, అయితే 20 కిలోమీటర్స్ ఎక్కువ వెళ్ళేవాడు. ఎందుకు ప్రతి గంటకు 4 కిలోమీటర్లు, అట్లా ఎన్ని గంటలు ప్రయాణం చేస్తే 20 కిలోమీటర్లు అవుతుంది, 5 సార్లు, 5 గంటలు చేస్తే. రైట్, అయితే ద క్వశ్చన్, ద యాక్చువల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హిమ్, ఇఫ్ అనేది తీసేస్తే, ఒకవేళ 14 వెళ్ళింటే, అవన్నీ మర్చిపోతే, మరి ఇప్పుడు ఎంత వెళ్ళాడు, 10 కిలోమీటర్ పర్ అవరే వెళ్ళాడు. అదే 5 గంటలే ప్రయాణం చేసింటాడు కదా, అదే 5 గంటలే ప్రయాణం చేస్తే యాక్చువల్గా ఎంత దూరం ప్రయాణం చేశాడు, 5 అవర్స్ 10 కిలోమీటర్ పర్ అవర్, 10 × 5 50 కిలోమీటర్స్ ప్రయాణం చేశాడు. అదే 14లో పోయింటే ఇంకో 20 ఎక్కువ, మొత్తం 70 చేసేవాడు. కానీ ఇప్పుడు ఏమైంది, 50కే అయిపోయింది. ఓకే రైట్,
50 కిలోమీటర్స్ ప్రయాణం చేశాడంట 5 గంటలు. నైస్ క్వశ్చన్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ కెన్ ట్రావెల్ 50% ఫాస్టర్ దెన్ కార్. ఓకే, కార్ కన్నా 50% ఫాస్ట్ వెళ్తుందంట ట్రైన్. బోత్ స్టార్ట్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అండ్ రీచ్ పాయింట్ బి 75 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఏ ఎట్ ద సేమ్ టైమ్. అలా జరగకూడదే. ఓకే. ఆన్ ద వే హౌఎవర్ ద ట్రైన్ లాస్ట్ 12.5 minutes while stopping at the stations. The speed of the car is. ఓకే రైట్. క్వశ్చన్ చాలా బాగుందండి. క్వశ్చన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందుకే ముందుకు వచ్చాను. ఇక్కడ విషయం ఏంటంటే పాయింట్ ఏ పాయింట్ బి అనేవి రెండు ఉన్నాయండి. హియర్ ఈజ్ ఏ పాయింట్ ఏ, హియర్ ఈజ్ పాయింట్ బి. ఈ రెండు ఎంత దూరంలో ఉన్నాయి? 75 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. ఓకే, ఈ ఊరు నుంచి ఈ ఊరికి ట్రైన్ ఉందంట, అలాగే పక్కన దగ్గర నుంచి ఓ రోడ్డు ఉందంట. రోడ్డు నుంచి 75 కిలోమీటర్సే ఉంది, ట్రైన్లో 75 కిలోమీటర్సే ఉంది. కార్లో ఏ స్పీడ్లో అయితే వెళ్తామో కార్లో ఏ స్పీడ్ అయితే వెళ్తామో కార్ కన్నా ట్రైన్ 50% మోర్ స్పీడ్లో ఉందంట. అయినా కూడా రెండు ఒకే టైంలో స్టార్ట్ అయ్యి ఒకే టైంలో రీచ్ అయినాయంట. అలా ఎలా జరుగుతుందంటే 75 కిలోమీటర్సే కదా, సో వాడేం బ్రేక్ వేయకుండా చక్కగా వెళ్ళిపోయి అక్కడ ఆపినాడు. ట్రైన్ వాడు ఏం చేసినాడు, ఎక్కువ స్పీడ్ పోయినప్పటికి కూడా 2-3 స్టేషన్స్ వచ్చింటాయి మధ్యలో. ఆ స్టేషన్స్లో ఆగిపోయేటప్పటికి వీడు ఎగ్జాక్ట్గా ఎప్పుడు చేరినాడు, వీడు ఎగ్జాక్ట్గా అప్పుడే చేరినాడు. జరగచ్చా అట్లా? అవన్నీ మనకు ఎందుకండి, ప్రస్తుతానికి ఇక్కడ జరిగింది. ఓకే, జరగచ్చా జరగకూడదా అట్టెట్ట అయ్యింది అవన్నీ మనకు అవసరం లేదు. ప్రస్తుతానికి సిచ్యువేషన్ అది. అయితే మనకి ఏం కావాలా ద స్పీడ్ ఆఫ్ ద కార్ కావాలి. చెప్దాంలే, పాపం అడిగినాడు కదా. ఓకే, అడిగినప్పుడు చెప్పేస్తే ఓ పని అయిపోతుంది. ప్రస్తుతానికి స్పీడ్ ఆఫ్ కార్ ఎంత? సీనే అనుకో. ఓకే, స్పీడ్ ఆఫ్ ట్రైన్ అది కూడా టీ అనుకోవచ్చు. బట్ టీ అనుకునే బదులు ఇక్కడ ఒక రిలేషన్ ఉంది చూడండి. సీకి ట్రైన్కి రిలేషన్ ఏంటంటే ఇది ఎంతైతే ఉంటే దానిలో ఇది 50% ఎక్కువ ఉండాలి, అంటే 1.5. ఓకే, సో నేనేం చేస్తాను, ఇది అలా డెసిమల్స్ రాకుండా, డెసిమల్స్ అవాయిడ్ చేయడానికి ఇది 1.5ని డబల్ చేస్తా. ఇదేమైంది? 3 అయింది. దీన్ని కూడా డబల్ చేస్తే సరిపోతుంది కదా, 2 అవుతుంది. ఓకేనా? సో నేను ఇక్కడ సి అనుకున్నా కదా, అది 2C అనుకుంటా. అప్పుడు ట్రైన్ ఏమవుతుంది? 3C అవుతుంది. అవ్వకూడదు అట్లా? అవ్వచ్చు. సో స్పీడ్ ఆఫ్ కార్ ఈజ్ 2C. ఎలా చేంజ్ అయిందండి కారు నాకు తెలియదు. ఓకే, స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈజ్ 3C. ఓకే మనం అక్కడ చేంజ్ చేసినందుకు ఇక్కడ పెన్ కలర్ కూడా చేంజ్ అయింది. హౌఎవర్ మంచిదే అయింది మనకు. అయితే ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలి. ఓకే, ఇంకో విషయం ఏంటి, టైం గ్యాప్ ఉంది కదా. టైం గ్యాప్ కార్లో వెళ్ళడానికి ఎంత టైం పట్టింది, ట్రైన్లో వెళ్ళడానికి అంతే టైం పట్టింది. కానీ ఆ స్టాపేజెస్ కనుక లేకపోయింటే ఆ 12.5 minutes సేవ్ అయ్యేవి కదా, అవునా కదా? అంటే ఆ లెక్కన 12 సేమ్ కార్ ఎలా అయితే స్టాప్ చేయకుండా వెళ్ళిపోయిందో ట్రైన్ కూడా అలాగే స్టాప్ చేయకుండా వెళ్ళిపోతే ఆ 12.5 minutes గ్యాప్ వచ్చేది. ఓకే, ఆ స్టాప్స్ అనేవి అవాయిడ్ చేస్తే 12.5 minutes కార్ కన్నా ముందు చేరేది కదా ట్రైన్, అవునా? సో కార్ కన్నా ట్రైన్ ఎంత గెయిన్లో ఉంది? 12.5 minutes గెయిన్లో ఉంది. ఓకే, ఆ డిఫరెన్స్ ఇప్పుడు మనము టైం డిఫరెన్స్ మాట్లాడతాం. టైం డిఫరెన్స్ ఆఫ్ కారు, టైం డిఫరెన్స్ ఆఫ్ ట్రైన్. ఓకే, అదెంత? 12.5 minutes, అవునా? కానీ మనం ఇక్కడ km/h స్పీడ్లో మాట్లాడేటప్పుడు మినిట్స్ మాట్లాడితే కరెక్ట్గా ఉంటుందా? ఉండదు. ఏం మాట్లాడాలి? అవర్స్ మాట్లాడాలి. సో 12.5/60 రాసుకో. ఓకే, సో మరి టైం ఎలా రాస్తావు? మనకు స్పీడ్ అంటే ఇదిగో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని రాస్తావు. మరి టైం ఈక్వల్ టు ఇదిట పైకి వచ్చిందా, అదట కిందికి పోద్ది. డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, ఇప్పుడు చూడు, స్పీడ్ ఆఫ్ కార్ డిస్టెన్స్ ఎంత? 75 kilometers. ఓకే, ఇది అవాయిడ్ చేయొచ్చండి. ఓకేనా? ఇక్కడ డిస్టెన్స్ రెండు సేమ్ కాబట్టి మీరు డిస్టెన్స్ 1 అని పెట్టుకో. లాస్ట్లో మళ్ళీ 75 తెచ్చుకుందాం.
ఎందుకు ఇక్కడ మీరు మళ్ళీ ఎల్సిఎం చేయాలి, మల్టిప్లై చేయాలి, అదంతా సోది. ఆ సోదిని అవాయిడ్ చేస్తూ నేను 1 అని పెట్టుకుంటా. లేదా 75ని వేరియబుల్గా కూడా వాడతా. చూడండి, 75 బై స్పీడ్ ఆఫ్ కార్ అయినా తీసుకోవాల్సింది 2c కదా, 2c. ఓకే, మైనస్ 75 బై 3c ఈక్వల్ టు 12.5. ఓకే, రైట్. 12.5 బై 60 అండి, సారీ మర్చిపోయా. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఎల్సిఎం చేయాలి 6c. ఓకే, ఇటు 3 వస్తుంది, 3 × 75, అక్కడ 2 × 75, అది 2 టైమ్స్ చేసి 3 టైమ్స్ చేసి అవన్నీ ఎందుకు, ఓవరాల్గా అయితే ఒక్క 75 అవుతుంది. 2 టైమ్స్ 3 టైమ్స్ ఆఫ్ 75 మైనస్ 2 టైమ్స్ ఆఫ్ 75 పోతే ఎంత, 1 టైమ్ ఆఫ్ 75. సో ఓవరాల్గా ఇది 75 ఈక్వల్ టు 12.5 బై 60. చూడు ఇక్కడ కూడా చక్కగా 6 10 టైమ్స్. ఓకే, ఇక్కడ డెసిమల్ తీసేసి అప్పుడు ఇది ఇంకో 0 పెరిగిద్ది, 5 టైమ్స్ 4 టైమ్స్. ఓకే, మనకు కావాల్సింది ఏంటి, సి కావాలి. ఓవరాల్గా సి ఈక్వల్ టు, సి అటు వెళ్తుంది కదా, సి అటు వెళ్తుంది, సి ఈక్వల్ టు ఈ 5/4 ఇటు వస్తుంది, 75 ఇంటూ 4/5 అవుతుందండి, రివర్స్ అవుతుంది. ఎందుకంటే ఇది పైకి వచ్చింది కదా, ఆ కిందిది పైకి వస్తుంది, పైకి కిందికి వస్తుంది. 5తో 15, 15 4s 60. ఓకే, మనకు సి 60 కాదు. ఓకే, సి అనే వేరియబుల్ 60, కానీ స్పీడ్ ఆఫ్ కార్ ఏంటి, ఉత్త సి కాదు, 2c. మరి సి 60 అయితే 2c ఎంత, 120. ఓకేనండి, 120 ఈజ్ ద స్పీడ్ ఆఫ్ కార్. మనకు కావాల్సింది ఏంటి, స్పీడ్ ఆఫ్ కారే కావాలి. సో ఆన్సర్ ఈజ్ 120. ఓకేనా, రైట్. ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ ద స్పీడ్ ఆఫ్ ద బస్ ఈజ్ 54. ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ అంటే స్టాప్ చేసి ఎంతసేపు అయితే ఆపాడో ఆ టైం కాకుండా, ఓకే, అంటే ఆపిన టైంని ఇంక్లూడ్ చేయకుండా స్పీడ్ ఆఫ్ ద బస్ ఎంత అంట, 54. అంటే ఇదేంటిది, యాక్చువల్ స్పీడ్. ఓకే, స్టాప్ చేయకుండా బస్సు కదులుతున్నంతసేపు ఏ స్పీడ్లో కదులుతుందంట, 54 km/h స్పీడ్లో కదులుతుందంట. ఓకే, అంటే యాక్చువల్గా బస్సు ఏ స్పీడ్లో కదులుతుందనే కదా, రైట్. ఇంక్లూడింగ్ స్టాపేజెస్, ఇప్పుడు ఏంటి, ఇంక్లూడింగ్ స్టాపేజెస్ అంటే ఆపినవి అవన్నీ కలుపుకొని టోటల్గా గంటకి 45 అవుతుందంట. అంటే కాసేపు ఆపినప్పుడు కూడా టైం అయితే రన్ అయితేనే ఉంది కదా, టైం అయితే రన్ అయితేనే ఉంది. సో ఆపింది అదంతా కలిపి ఓవరాల్గా బస్సు 45 kilometers డిస్టెన్స్ కదులుతూ ఉంది. అయితే ఫర్ హౌ మెనీ మినిట్స్ డస్ ద బస్ స్టాప్ పర్ అవర్, గంటలో ఎన్ని నిమిషాలు బస్సు ఆగుతూ ఉంది, గంటకు ఎన్ని నిమిషాలు అని అడిగాడు కదా, మినిట్స్ అని అడిగాడు. అయితే కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత గంటలో, 45 కిలోమీటర్స్. మరి బస్ యొక్క యాక్చువల్ స్పీడ్ ఎంత, 54. ఓకే, డిస్టెన్స్ బై స్పీడ్, అప్పుడు ఏమొస్తుంది, టైం వస్తుంది. ఏం టైం ఇది, ట్రావెల్ చేసిన టైం. ఓకే, ఆపిన టైం కాదు, కానీ మనకు కావాల్సింది హౌ మెనీ మినిట్స్ డస్ ద బస్ స్టాప్, ఆపిన టైం కావాలి. ఓకే, ఫస్ట్ ట్రావెల్ చేసిన టైం, గంటకి ఎంత ట్రావెల్ చేసిందో చూస్తే దాంట్లో గంట మైనస్ తీసేస్తే రిమైనింగ్ టైము స్టాప్ చేసిన టైమే కదా, రైట్. చూడండి, ఇది 2 9తో పోతాయి, 9 5s 9 6, 5/6 5/6 ఆఫ్ టైం. 6లో 5 parts ట్రావెల్ అవుతూ ఉంది, 1 part ట్రావెల్ అవ్వట్లే. మరి గంటలో 1/6 part అంటే ఎంత అండి, గంటలో 1/6 part అంటే ఎంత, 10 minutes కదా, 10 minutes. 5/6 part ట్రావెల్లో ఉంది, 1/6 part మూవ్ అవుతూ ఉంది. లేదా దీనికి ఇంటూ 60 కొట్టు, వచ్చేస్తుంది 1s 10s 50, అంటే 50 minutes బస్సు ట్రావెల్ అవుతూ ఉంది గంటకి. గంటలో 54 kilometers స్పీడ్లో పోతున్న బస్సు 45 kilometers రీచ్ అవుతుంది. అంటే అర్థం ఏంటంటే ఎంతో కొంత టైము అది మూవ్ అవ్వకుండా ఆగిపోయింది అని అర్థం. ఎంత టైము, 15 minutes ఏమో అది మూవ్ అవుతూ ఉంటే 45 kilometers వచ్చేస్తుంది. ఇంకా 10 minutes ఖాళీగా ఉందని కదా అర్థం. 45 minutes 50 minutes సరిపోతుంది. 50 minutes మూవ్ అయితే చాలు 45 రీచ్ అవుతాం.
ఓకే, అంటే రిమైనింగ్ టైం అది మూవ్ అవ్వట్లేదనే కదా అర్థం. ఎంతసేపు మూవ్ అవ్వట్లేదు? 10 minutes మూవ్ అవ్వట్లేదు, కదలట్లేదు బస్సు. ఓకే, ఉంది ఆప్షన్లో, రైట్, ఉంటుంది కూడా, బికాస్ ద ప్రాసెస్ ఈజ్ ఇన్ ఎ రైట్ వే. In a flight of 600 kilometers, an aircraft was slowed down due to bad weather. బ్యాడ్ వెదర్ వల్ల ఏమైంది, ఆ ఫ్లైట్ని స్లోగా మూవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఇట్ వాజ్ మూవింగ్ స్లో. ఓకే, ఇట్స్ యావరేజ్ మూవ్ స్లో చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమో మరి కనుక్కోవాలి అది. ఇట్స్ యావరేజ్ స్పీడ్ ఫర్ ద ట్రిప్ వాజ్ రెడ్యూస్డ్ బై 200 kilometers. ఓకే, ముందు ఎంతో కొంత స్పీడ్ పోతూ ఉండేది, అది తగ్గించారు, రెడ్యూస్ చేశారు ఎంతో కొంతకు. కానీ ఎంత రెడ్యూస్ అయింది? 200 km/h. అది ఇక్కడ రాసుకుంటే బాగుంటుంది. 200 km/h రెడ్యూస్ అయింది. ఓకే, ముందు వెళ్ళే స్పీడ్ వేరు, ఇప్పుడు వెళ్ళే స్పీడ్ వేరు, అది తగ్గింది. ఎంతకు తగ్గింది? 200 km/h తగ్గింది. ఓకే, అండ్ దెన్ ద టైమ్ ఆఫ్ ద ఫ్లైట్ ఇంక్రీజ్డ్ బై 30 minutes. ఓకే, స్పీడ్ తగ్గితే టైం ఎక్కువ అవుతుంది కదండి, అవునా కదా? తక్కువ స్పీడ్లో మూవ్ అవుతే ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎక్కువ టైం కావాలి. ఎంత టైం కావాల్సి వచ్చిందంట? 30 minutes కావాల్సి వచ్చిందంట. 30 minutes మోర్. ఓకే, 200 kilometers తగ్గడం వల్ల 30 minutes ఎక్కువ అయింది. మరి ఆ లెక్కను చూస్తే మనకేం కావాలి? ద డ్యూరేషన్ ఆఫ్ ద ఫ్లైట్ ఈజ్, యూజువల్గా ఆ ఫ్లైట్ ఎంత డ్యూరేషన్లో కంప్లీట్ చేసేది అని వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి, 200 kilometers తగ్గింది. ఆల్రెడీ 200 kilometers కాదు, అది వేరే ఉంటుంది. 200 kilometersకి హాఫ్ అన్ అవర్ రిలేషన్ చూడండి ఎలా ఉందో. 200 kilometers హాఫ్ అన్ అవర్ టైం ఎక్కువ తీసుకుంది. స్పీడ్ 200 తగ్గడం వల్ల హాఫ్ అన్ అవర్ టైం ఎక్కువ తీసుకుంది. ఇప్పుడు ఉన్న డిస్టెన్స్ ఎంత అండి? 600. అవునా? అట్లా 200 తగ్గింది అనుకుందాం. హాఫ్ అన్ అవర్కి 30 minutesకి డైరెక్ట్ రిలేషన్ 3 times కనబడుతుంది కదా, అందుకు నేను గెస్ చేయగలుగుతున్నా ఇక్కడ డైరెక్ట్గా. ఓకే, ఏమని గెస్ చేస్తున్నానంటే, ఇప్పుడు ప్రజెంట్ అది 400 km/h స్పీడ్లో వెళ్తూ ఉంది ప్రజెంట్. అలా వెళ్ళడం వల్ల ఏమవుతా ఉంది? ఇది హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ కన్జ్యూమింగ్? 1 hour 30 minutes, 1.5 hours. అవునా? ఇప్పుడు అదే చూడండి డైరెక్ట్గా మొత్తం ఎంత డిస్టెన్స్? 600 kilometers. 600 kilometers 200. అదే విషయం మాట్లాడదాం. ఫస్ట్ ఆ డిస్టెన్స్ 1 hourలోనే పోయేది, అది నాకు ఇక్కడ డైరెక్ట్ కనపడుతుంది. అందుకే నేను ఇవన్నీ ఏం చెప్పట్లేదు, డైరెక్ట్గా వచ్చేస్తున్నా. అంటే అది ఏ స్పీడ్లో పోయేది? 600 km/h. 600 km/h స్పీడ్లో వెళ్ళేది. ఇక్కడ కూడా ఇప్పుడు ఇది కాస్త 200 తగ్గాలా? చూడండి, 200 తగ్గితే 200 km/h తగ్గితే 400 km/h అయింది. అలా అవ్వడం వల్ల చూడు 1 hourలో పోయేది 1.5 hours అయింది. 1 hourకి 400, ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇంకొక 200. ఇక్కడ స్పీడ్ తగ్గింది కూడా 200. డైరెక్ట్ కనపడుతుందని చెప్పి ఇంకా డైరెక్ట్గా చేసేసాయి, ఇంకా వేరే ఏం అవసరం లేదు మనకు. ఓకే, రైట్, విల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. అంటే ఇప్పుడు దీని ప్రకారము యూజువల్ స్పీడ్ ఎంత? 600 km/h. మరి యూజువల్గా టైం టేకింగ్ ఎంత? 1 hour. ఇదిగో 1 hour. ఓకే, హాఫ్ అన్ అవర్ పెరగాలి. ఇదిగో ఇంకొక హాఫ్ అన్ అవర్ పెరిగింది, 1.5 hours అయింది, గంటన్నర అయింది. స్పీడ్ ఎంత? 200 kilometers తగ్గాలి. 600కి 200 తగ్గితే 400. 400లో పడితే 1.5 hours అవుతుందా? అవుతుంది. 1 hourకి 400, ఇంకొక హాఫ్ అవర్కి 200, మొత్తంగా 600. సరిపోయింది. ఏ మ్యాన్ కంప్లీటెడ్ ఎ జర్నీ ఇన్ 10 hours. ఓకే, ఒక మొత్తం జర్నీని 10 hours కంప్లీట్ చేశాడు. హీ ట్రావెల్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ జర్నీ ఎట్ ఏ రేట్ ఆఫ్ 21 km/h అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద జర్నీ ఎట్ రేట్ ఆఫ్ 24 km/h. ఫైండ్ ద టోటల్ జర్నీ. హాఫ్ ఆఫ్ ద జర్నీ అని వాడే చెప్పాడు, కానీ మొత్తం ఎంత టోటల్ జర్నీ చెప్పలేదు. ఫైండ్ ద, అదే నాకు అనుకోమన్నాడు. ఓకే, ఇది బాగుంది. టోటల్ డిస్టెన్స్ ఎంత? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ చెప్పలేదు, కానీ ఇందులో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ లేదా d/2 ఏ స్పీడ్లో వెళ్ళాడు? 21 km/h స్పీడ్లో వెళ్ళాడు. ఇంకొక హాఫ్ డిస్టెన్స్ ఏ స్పీడ్లో వెళ్ళాడు? 24 km/h స్పీడ్లో వెళ్ళాడు.
వెళ్తే మొత్తానికి ఈ జర్నీ మొత్తానికి 10 అవర్స్ పట్టిందంట. 10 అవర్స్. ఓకే, డిఫరెంట్ స్పీడ్స్ అండి, మొత్తానికి 10 అవర్స్. అంటే ఎగ్జాక్ట్ ఇది 5 అవర్స్ అది 5 అవర్స్ అని కాదు, ఎంతన్నా అయ్యుండొచ్చు. దీనికి వేరే 5 అయితే అయ్యిండదు, ఈక్వల్ టైంకి రీచ్ అయి ఉండదు. ఎందుకంటే సేమ్ స్పీడ్ అయితే కదా ఈక్వల్ టైంకి రీచ్ అయ్యేది. డిస్టెన్స్ మాత్రం సేమే కానీ స్పీడ్స్ సేమ్ కాదు. సో ఈక్వల్ టైంలో డిస్ట్రిబ్యూట్ అవ్వదు, అది టైం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అదంతా ఎందుకు, లెక్క కూడా ఇక్కడే చేద్దాం. ఇదంతా ఊరికే మనం ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో అని చూసుకోవడానికి. దీనికి డైరెక్ట్గా డిస్టెన్స్ నేను ఎక్స్ అనుకుంటా. ఏం డిస్టెన్స్ ఇది? ఎక్స్ ఈక్వల్ టు వాట్? హాఫ్ డిస్టెన్స్ d/2. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఫుల్ అనుకున్నారు లేదా d/2 అని రాసుకోవాలంతా టైం వేస్ట్, అందుకు రాయట్లే. ఎక్స్ బై ఇదిగోండి ఇందాక మాట్లాడా టైం ఈక్వల్ టు ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. అవునా? ఒక హాఫ్ డిస్టెన్స్ ఏ స్పీడ్లో? 21లో, ప్లస్ ఇంకొక హాఫ్ డిస్టెన్స్ ఏ స్పీడ్లో? 24లో. రెండు కలిపితే 10. అంతేనా? డిస్టెన్స్ బై స్పీడ్ ప్లస్ డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ టైం. సరిపోయింది కదా? ఇదేగా వాడు చెప్పింది, అదే ఈక్వేషన్లో రాసే, అంతే. రైట్. ఇప్పుడు ఎల్సిఎం కూడా ఏం పెద్ద కష్టపడద్దండి. దీని ఎల్సిఎం ఎంత? 7 × 8 × 3. ఎందుకంటే 7 × 3 8 × 3 3 కామన్ కదా, ఒక కామన్ ఒకటే ఉంటుంది. 7 8 అలాగే పెట్టా. ఇప్పుడు ఇక్కడ చూడండి 7 × 3 ఉంది, ఇక్కడ మిగిలింది ఏంటి? 8. ఇదిగో 8x ప్లస్ ఇందులో 8 × 3 ఉంది, 8 3 24 కదా. సో ఏం మిస్సింగ్? 7 మిస్సింగ్. సో 7 ఇక్కడ పెట్టు, 7x. అర్థమైందండి? ఎల్సిఎం ఇలా ఉంటుంది, ఈక్వల్ టు 10. ఓకే, ఇప్పుడు కాస్త ముందుకెళ్దాం. తర్వాత 15x ఈక్వల్ టు అంతేనా? అంతేలే, 10 × 7 × 8 × 3. ఇక్కడ చూడు 15 మొత్తంగా కొట్టేస్తున్నా. 5లో అదే 10లో 5 పోయింది, ఇక్కడ 3 పోయింది, 15 గాన్. ఓకే, ఇందులో 5 గాన్, ఇక్కడ 3 గాన్, 15 ఇక్కడ 15 గాన్. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత అండి? 7 × 8 × 2. 7 8 56, 56 డబల్ 112. ఎక్స్ ఎంత? 112. కానీ ఎక్స్ ఏంటి? డిస్టెన్స్. ఫుల్ డిస్టెన్సా? కాదు, హాఫ్ డిస్టెన్స్. కానీ మనకు కావాల్సింది డిస్టెన్స్ కదా. డిస్టెన్స్ అంటే ఏంటి? 2x. 2x కనుక్కోవాలి. ఎక్స్ ఎంత? 112. మరి 2x ఎంత? 124. 224. 112 ఇంటూ డబల్ కదా, 112 ఇంటూ 2, దట్ ఈస్ 224. ఇక్కడెక్కడ వెతుక్కోండి, ఇదిగో 224. ఆప్షన్ నెంబర్ 2, బి ఆప్షన్లో మనకు 224 కిలోమీటర్స్ ఉంది. ఇది హాఫ్ డిస్టెన్స్ ఎక్స్ అంటే. సో 112 ఒక్క 1, ఇది 112 అయితే ఇది కూడా 112 కదా, రెండు కలిపితే 224 వచ్చేసింది మనకు కావాల్సింది. ద రేషియో బిట్వీన్ ద స్పీడ్స్ ఆఫ్ 2 trains ఈజ్ 7:8. 7:8 రేషియోలో మనకు 2 trains ఉన్నాయి. వాటి యొక్క స్పీడ్స్ ఇవి, స్పీడ్స్. ఓకే, S1 S2 అనుకుందాం. ఓకే, సెకండ్ ట్రైన్ రన్స్ 400 kilometers in 4 hours, దెన్ ద స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ఈజ్. ఓకే, చాలా సింపుల్గా ఉందండి. ఓకే, దీని యొక్క స్పీడ్ ఇచ్చాడు డైరెక్ట్గా. స్పీడ్ ఇచ్చాడా? ఏమి ఇచ్చాడు? స్పీడ్ ఇవ్వలేదు, స్పీడ్ మనం కనుక్కోవాలి. డిస్టెన్స్, టైము ఇచ్చాడు. ఓకే, 400 kilometers 4 hours అంటే 1 అవర్కి 100 kilometers, 100 km/h, గంటకి 100 kilometers స్పీడు దీనిది. ఏది? T2 ట్రైన్, సెకండ్ ట్రైన్ది. T1 స్పీడ్ ఏ రేషియోలో ఉంది? 7:8. ఇది 8 parts అయితే 7 parts ఎంత? 8 part 100 అయితే 7 parts ఎంత? ఓకే, మీకు ఫ్రాక్షన్స్ పర్సంటేజ్ క్లాస్ విన్నర్స్ వచ్చారా అండి? డైరెక్ట్గా టైమ్ అండ్ డిస్టెన్స్కి వచ్చారా? రావద్దండి. పర్సంటేజెస్, యావరేజెస్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఓకే, అలాంటి బేసిక్ చాప్టర్స్ ఫస్ట్ చూసి తర్వాత ఇలాంటి చాప్టర్స్కి రండి. ఎలాంటివి? టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఓకే, మిక్చర్స్ అండ్ అలిగేషన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, డేటా ఇంటర్ప్రిటేషను, ఇలాంటి చాప్టర్స్ అన్ని ఫస్ట్ బేసిక్స్ విన్నాకని రండి. డైరెక్ట్గా వస్తే మీకు ఇబ్బంది పడతారు. వాట్ ఈజ్ 1/8?
1/8 ఈజ్ 12.5. ఇప్పుడు మనకు 7/8 కదా కావాలి. ఓకే, బై 8 100, అప్పుడు 7 ఎంత? సో 100 మైనస్ 1/8 చేసినా కూడా మనకు 7/8 వస్తుంది. వాట్ ఈజ్ 100 మైనస్ 1/8? ఇక్కడ చూడు ఏం కనపడుతుందో. ఏం కనపడుతుంది? చక్కగా ఇది కనపడుతుందా? 87.5 చూసుకోండి. 87.5కి 12.5 యాడ్ చేస్తే 0 0 10 9 10 సరిపోయిందా? అంటే ఈ లెక్కన 800 అయితే 7 ఎంత? 87.5. ఇది డైరెక్ట్గా పర్సంటేజెస్కి సంబంధించిన క్వశ్చన్ అనుకోవచ్చు మనం. ఓకే, చూద్దామండి. ఇందులో మ్యాన్ ఆన్ టూర్ ట్రావెల్స్ ఫస్ట్ 160 కిలోమీటర్స్ అట్ 64 km/h అని చెప్పాడు. ఆ తర్వాత నెక్స్ట్ 160 km అట్ 80 km/h. ఓకే రైట్. ఇక్కడ మీరు కనుక గమనిస్తే డిస్టెన్స్ సేమ్ అండి. ఓకే, 2 parts ఆఫ్ డిస్టెన్సెస్ విచ్ ఆర్ సేమ్ పార్ట్స్. ఓకే, సేమ్ డిస్టెన్సెస్ని ఒక చోట 64 km/h, ఇంకో చోట 80 km/h స్పీడ్లో ట్రావెల్ చేస్తే యావరేజ్ స్పీడ్ కావాలంట. యావరేజ్ స్పీడ్ మళ్ళీ బేసిక్స్కి వచ్చాడు చూడండి, యావరేజెస్కి వచ్చాడు. పోయిన క్వశ్చన్లో పర్సంటేజెస్ని టచ్ చేశాడు, ఇక్కడ యావరేజ్కి వచ్చాడు. ఓకే నైస్. అంతకుముందు దానిలో రేషియో కూడా ఉండింది. రైట్. సో అందుకే బేసిక్స్ చూసిన తర్వాతే రావాలండి వీటికి. తర్వాత ఈ క్వశ్చన్ వరకు చూస్తే సో డిస్టెన్స్ సేమ్ కాబట్టి మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, డైరెక్ట్గా యావరేజ్ ఇలా చేయొచ్చండి. ఓకే, 64 × 80 అంటే 2 డిఫరెంట్ స్పీడ్లను నేను × 2 మల్టిప్లైడ్ చేసి × 2 చేసి 2ab/a+p అనే ఒక యావరేజ్ ఫార్ములా ఉంది, దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నా ఇక్కడ. 80 + 64 కదా, రైట్. ఇది ఎంత అవుతుంది? 144 అవుతుంది. ఈ 144ని కూడా నేనేం చేస్తా? 12 × 12 అని రాసుకోవచ్చా అట్లా? దీన్ని నేను 80 + 64 అంటే 144. 144ని నేను 12 × 12గా రాసుకుంటా. ఇప్పుడు 12తో నేను ఏదైనా కొట్టగలగడానికి లేదు కదా అని 4తో కొట్టచ్చు. 4 3s 4 16s మళ్ళీ 4 3s మళ్ళీ 4 4s. ఇక్కడ చూడు 2 4s 8 8 8s 64 640 ఉందా పైన? గమనించారండి? 4తో కొట్టేస్తే 16 4 మిగిలింది. 4 2s 8. ఓకే, 8 × 8 16, సారీ 8 × 8 64, ఇది ఒక 0 640. ఓకే రైట్. 8 + 8 కదా 16. మర్చిపోయానండి, ఈ మధ్య టేబుల్స్ కూడా మర్చిపోతున్నాను నేను. ఓకే నో ప్రాబ్లం. ఇదొకటి రైట్. 640 కదా, 640 డివైడెడ్ బై కింద ఇంకేం మిగిలింది? ఇక్కడ 3 మిగిలింది, అక్కడ 3 మిగిలింది, 9. సో 9తో ఇక్కడ కొట్టేసాయి. 9 7s 63, 1 మిగిలింది. 9తో ఏదైతే రిమైండర్ ఉంటుందో అది కంటిన్యూ అయితేనే ఉంటుందండి. అది 9కు ఉన్న స్పెషాలిటీ. కావాలంటే చెక్ చేయండి. 0 దింపుకో. 9 1s 9 మళ్ళీ 1. ఓకే, మళ్ళీ డెసిమల్ పెట్టాం కదా, మళ్ళీ 0 పెడతాం, మళ్ళీ 1 మళ్ళీ 1 మళ్ళీ 1 మళ్ళీ 1 అంతే. 71.111. ఇదిగో ఇక్కడ ఉంది చూడు 71. అయ్యో ఈ స్కేల్ వచ్చిందా అడ్డం. ఓకే, 71.11 km/h. ఇది మన ఆన్సర్. ఓకే, అండ్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, 9తో మనం ఏదైనా కొట్టేటప్పుడు 9 కన్నా చిన్న రిమైండర్ 1 కానీ 2 కానీ 7 కానీ 8 కానీ 9 రాకూడదు. 9 వస్తే పోతుంది. ఓకే, 1 to 8 మధ్యలో ఏ రిమైండర్ వచ్చినా కూడా నువ్వు ఫర్దర్ కంటిన్యూ చేస్తుంటే ఇంకా అదే మిగులుతుంటుంది. ఓకే, ఈవెన్ 8 వచ్చింది అనుకుందాం. 8 వస్తే కూడా చూడు కావాలంటే, రిమైండర్ 8 వచ్చింది, డెసిమల్ పెట్టా 0, 8 times 72 మళ్ళీ 8, మళ్ళీ డెసిమల్ ఉంది కదా 0 మళ్ళీ 8, 72 మళ్ళీ 8. ఇదే పనేగా. రైట్. సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. A car traveling with 5/7 of its actual speed, okay, 5/7 of its actual speed covers 42 kilometers. Okay, distance ఇచ్చాడండి 42 kilometers in 1 hour 40 minutes 48 seconds. సెకండ్స్తో సహా ఇచ్చాడండి ఈసారి. ఓకే, ఫైండ్ ద యాక్చువల్ స్పీడ్ ఆఫ్ ద కార్. ఓకే ఓకే చూడండి, ఎగ్జాక్ట్ అవర్కి ఎంతో చెప్పలేదు. ఓకే,
1 hour 40 minutes 48 సెకండ్స్కి 42 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాడంట. 42 కిలోమీటర్స్. అది కూడా ఎలాగా 5/7 ఆఫ్ యాక్చువల్ స్పీడ్లో. మరి యాక్చువల్ స్పీడ్ ఎంత అది క్వశ్చన్. ఓకే, యాక్చువల్ స్పీడ్లో ఇంత డిస్టెన్స్కి ఇంత టైం పడితే ఓకే, మరి అదే స్పీడ్లో అదే డిస్టెన్స్కి ఎంత టైం పడుతుంది అవసరం లేదు మనకు, డైరెక్ట్గా యాక్చువల్ స్పీడ్ అడిగాడు. ఓకే, అదంతా కనుక్కొని చేయాలి మామూలుగా అయితే, బట్ మనం అదంతా చేయకుండా డైరెక్ట్గా చేస్తాం అన్నమాట. ఎలా చేద్దామంటే ఫస్ట్ మనకున్న హింట్ ఏంటి, ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు. సో డిస్టెన్స్ నుంచి వెళ్దామా, స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. అప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి, స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. సో మనం అటు నుంచి స్టార్ట్ చేయడం ఉత్తమం. సో డిస్టెన్స్ ఇస్ 42 కిలోమీటర్స్, రైట్. వాట్ ఇస్ ద స్పీడ్, దెర్ ఈజ్ సమ్ యాక్చువల్ స్పీడ్, దానికి 5/7. సో యాక్చువల్ స్పీడ్ని ఎక్స్ అనుకుందామా, యాక్చువల్ స్పీడ్ని ఎక్స్ అనుకుంటే 5/7 ఆఫ్ ఎక్స్, 5/7 ఆఫ్ ఎక్స్. ఏం స్పీడు, ఇదిగో ఇది ట్రావెల్ చేసిన స్పీడ్ వచ్చేసింది ఇంటూ టైం. టైం కాస్త తేడాగా ఉంది కదా, 1 hour ప్లస్ 40 minutes, దాన్ని కూడా అవర్లోకి మారుస్తా బై 60. 1 hour ప్లస్ 40/60 అవర్ ప్లస్ 48 seconds. ఇక్కడ 60 × 60 చేయాలి, 60 × 60. కనపడుతుందా మీకు, రైట్, క్లియర్. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇక్కడ పోతాయి ఫస్ట్ 2 times 3 times. ఓకే, తర్వాత 12 4s 12 5s. ఓకే, 415 సహా చక్కగా పోయింది అంతా. 1/75, ఇది 1/75. ఓకే, డన్ డన్ డన్. ఈ 7 ఇటు పంపించేద్దామా, అప్పుడు ఇది ఏమవుతుంది, ఏమీ అవ్వదు. 7 × 42 అవుతుంది, దాన్ని అట్టే పెట్టుకోండి. దాదాపుగా క్యాలిక్యులేషన్స్ మల్టిప్లై చేసే పనులు చేయొద్దండి, అలాగే పెట్టుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు. ఓకే, 5x ఆఫ్, దీన్ని ఒక తాటికి తీసుకొద్దాం. ఇక్కడ 75 ఉంది. ఓకే, 75 LCM. ఓకే, అర్థమైంది కదండి. ఈ పార్ట్లో థర్డ్ సెట్లో మనకు 75 ఉంది డినామినేటర్లో. సో నేను 75 బేస్ తీసుకుంటున్నా, కామన్ బేస్ అన్నిటికీ. సో ఇక్కడ ఏముండాలి పైన 75 ప్లస్ ఇక్కడ 3 ఉంది, అంటే 25 తక్కువ ఉంది. 25 × 2, 25 × 2 50 × 3 కదా 75. ఓకే, రైట్. ఇక్కడ 1, అది అలాగే ఉండని. మళ్ళీ ఇక్కడ ఇంకొక మనం అద్భుతమైన పని ఏం చేయొచ్చు అంటే 1s 15s పోయింది. ఓకే, ఇంకేముంది, ఇంకంతా ఒక సైడ్కి తీసుకురా, అంతా ఒక సైడ్కి తీసుకురా. ఓకే, ఇదంతా ఏమవుతుంది 125 126 126/15. ఇక్కడేమో ఎక్స్. ఓకే, దెన్ ఎక్స్ ఈక్వల్ టు, ఇదంతా వద్దు, డైరెక్ట్గా ఎక్స్ ఈక్వల్ టు, ఆల్రెడీ ఎక్స్ ఈక్వల్ టు ఏముంది 7 × 42 ఉంది. ఓకే, మరి ఎక్స్ వైపుగా ఉన్నది 126/15, అటుపోతే ఏమవ్వాలి 15/126 అవ్వాలి. 15/126 7తో పోతుంది. 7 1s 1 time 5 మిగులుతుంది. 56 అంటే 8. ఓకే, 3తో 3 5s 3 6 6తో 6 7s కదా, సారీ 5s కాదు, 6 7s, ఏం లేదు పైన. ఓకే, 1 × 7 35. ఎక్స్ ఈక్వల్ టు 35. ఎక్స్ ఏంటి, యూజువల్స్ మనకు ఇదిగో ఇక్కడ ఉంది ఆప్షన్స్లో, మనకు కావాల్సిన ఆప్షన్లో కూడా ఎందుకండి వాడు అడిగింది ఏంటి, యాక్చువల్ స్పీడ్ ఆఫ్ ద కార్. యాక్చువల్ స్పీడ్ని ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. సో మనకు కావాల్సిన ఎక్స్ ఏమొచ్చింది 35 వచ్చింది. సో 35 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే.